మస్తా 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 హే హే టెరడస్తా హే హే పెద్ది 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 కంగారు పడకండి. ఏమీ కాలేదు, అంతా నార్మల్ గానే ఉంది. ఇంక ఇది పక్కన పెడితే పెద్ది సినిమా టైటిల్ సాంగ్ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ సాంగ్ అదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తుంది, ఇదిగో నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందని ఫ్యాన్స్ ని డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేపిస్తానే ఉన్నారు. అయితే ఫైనలీ ఈ ఫిబ్రవరిలో వచ్చే సెకండ్ సింగిల్ ఏదైతే ఉందో అది పెద్ది సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగే. అయితే ఆ టైటిల్ సాంగ్ మనం గ్లిమ్స్ లో ఇందాక నేను అది పాట గారు నేను పాడింది దారుణం. ఆ దారుణం అయిన మ్యూజిక్ చాలా బాగుంటది కదా గ్లిమ్స్ లో. అదేనా ఆ మస్సా 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 పెద్ది 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 పాటేనా, లేకపోతే టైటిల్ సాంగ్ వేరేదేమైనా ఉందా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఏదేమైనా సరే పెద్ది సినిమా నుండి ప్రెజెంట్ రిలీజ్ అయ్యే సెకండ్ సింగిల్ ఏంటంటే టైటిల్ సాంగే. ఇంకా మొన్న ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ అయిందో ఈ సినిమా పైన ఉన్న బజ్ డబల్ అయిపోయిందనే చెప్పాలి. అప్పటి వరకు ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఈ స్పోర్ట్స్ డ్రామాలో కొద్దిగా ఎమోషనల్ కంటెంట్ అయితే ఉంటది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటది. ఈ విధంగా అయితే ఆలోచించారు. కానీ మొన్న వచ్చిన పోస్టర్ చూసిన తర్వాత ఆ పోస్టర్ లో రామ్ చరణ్ గారు చూపిస్తున్న ఇంటెన్సిటీ చూసిన తర్వాత ఏదో ఉంది ఈ సినిమాలో. ఖచ్చితంగా ఏదో గట్టిగా వీళ్ళైతే ప్లాన్ చేశారు అన్న ఐడియా అయితే ప్రపంచానికి అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్ది సినిమా గురించి చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. మొన్న పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఎక్కడా కూడా నెగిటివిటీ అనేది అయితే కనపడలేదు. ఆల్ ఫ్యాండమ్స్ నుంచి ఆ పోస్టర్ కి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ నుంచి కూడా ఈ పోస్టర్ చాలా బాగుంది, ఈసారి ఏదో గట్టిగా ట్రై చేస్తున్నారు అన్న టాక్ అయితే ఒక్క పోస్టర్ ద్వారా మొన్న అయితే ఈ సినిమాకి అయితే వచ్చింది. నిజంగా అంటే డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు కరెక్ట్ టైంలో ఈ పోస్టర్ అయితే వదిలారు. ఒక్కసారిగా ట్రెండ్ ఎలా అయితే లెగిసిందనమాట. నిజంగా బుచ్చిబాబు గారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ సమాధానంగా ఆ పోస్టర్ తో అయితే మీరైతే సమాధానం అయితే ఇచ్చేశారు. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇంకా వరుస పెట్టి ప్రమోషన్స్ అయితే సూపర్ గా అయితే వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. సినిమాకి ఇంకా గట్టిగా లెక్కేస్తే 2-3 నెలల టైం ఉంది. ఇది ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్ లాస్ట్ లో సినిమా అయితే రిలీజ్ అయిపోద్ది. కాబట్టి ఇంకా సాంగ్స్ కూడా చాలా త్వరగానే వచ్చేస్తాయి. 25 డేస్ గ్యాప్ లేకుండానే సాంగ్స్ అయితే రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఇప్పుడైతే ఉంది. అయితే నాకు తెలిసి సినిమా రిలీజ్ కి ముందు ఇలా అఫీషియల్ గా ఇంకొక 2 సింగిల్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారేమో. ఫిబ్రవరిలో ఒకటైతే రిలీజ్ చేస్తారు సెకండ్ సింగిల్. ఇంకా మార్చ్ లో 2 సింగిల్స్ రిలీజ్ చేసేస్తారా అంటే ఏప్రిల్ కూడా ఉంది కాబట్టి ఈ లోపు సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోతాయా, లేకపోతే ఇంకేమైనా దాచి పెడతారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అయితే చిక్రీ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఇంక ఈ సినిమా ఆల్బమ్ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఏఆర్ రెహమాన్ గారి కంబ్యాక్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. చిక్రీ సాంగ్ కూడా అన్ని లాంగ్వేజెస్ లో కలిపి దగ్గరగా 260 నుంచి 270 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుంది. హిందీలోనే 50 మిలియన్ వ్యూస్ అయితే ఆ సాంగ్ అయితే తెచ్చుకుంది. ఇదైతే చాలా అంటే చాలా ఆర్గానిక్ రీచ్ అనే చెప్పాలి. అయితే నెక్స్ట్ వచ్చే మహాశివరాత్రికి మన టాలీవుడ్ నుంచి చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అదే మహాశివరాత్రి రోజు సెకండ్ సింగిల్ ఏమైనా అనౌన్స్ చేస్తారా అనే బచ్చ కూడా ఉంది. మనకే ఒక 2 రోజులు అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ అయితే వస్తుంది. అప్పుడైతే మనం అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ టైంలో టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయటం వల్ల సినిమా పైన కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ని అంటే బిల్డ్ చేసే విధంగా మన డైరెక్టర్ గారు అయితే పనిచేస్తున్నారు. అంటే ఇది ఒక మోటివేషనల్ సాంగ్ అని మనం ఎప్పటి నుంచి అయితే మాట్లాడుకున్నాం. అయితే ఈ లిరికల్ వీడియోలో వీళ్ళు ఎటువంటి విజువల్స్ చూపిస్తారు, అసలు ఈ సినిమాలో అంటే ఈ పెద్ద సినిమాలో ఉన్న ఇంకొక కోణం మనకి ఈ సెకండ్ సింగిల్ ద్వారా అయితే తెలియబోతుంది. కాబట్టి ఈ సెకండ్ సింగిల్ యొక్క రీచ్ ఏదైతే ఉందో ఈ సినిమాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చిక్రీ లాగే ఈ సెకండ్ సింగిల్ కూడా పేలిందా ఇంక ఈ సినిమానైతే ఎవరు ఆపలేరనమాట. షూర్ షాట్ బ్లాక్ బాస్టరే, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. పెద్ద సినిమా నుండి సెకండ్ సింగిల్ ఈ మాత్రంలోనే రిలీజ్ అయింది, అది టైటిల్ సాంగే. ఇదైతే ఫిక్స్ అయిపోండి. అఫీషియల్ న్యూస్ అయితే మరి కొద్ది రోజుల్లో మన ముందుకైతే వస్తే. ఇంక ఇది పక్కన పెడితే మన హిట్ మిషన్ అనిల్ రావిపూడి గారి నెక్స్ట్ సినిమా ఎవరితో అది అందరికీ తెలిసిందే. మన విక్టరీ వెంకటేష్ గారితోనే నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి
మన అనిల్ రావిపూడి గారు అయితే వస్తున్నారు. అయితే ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ లో అంతకుముందు F2 వచ్చింది, F3 వచ్చింది, సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది. అలాగే మన మన సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో వెంకటేష్ గారు క్యామియో కూడా చేశారు. ఇప్పుడు F2 కి సీక్వెల్ గా F3 అయితే వచ్చింది. F3 కి సీక్వెల్ గా F4 తో సంక్రాంతికి వస్తారా, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం 2 తో ఈ సంక్రాంతికి వస్తారా, ఇలాంటి డౌట్స్ అయితే నడిచాయి. కానీ డైరెక్టర్ గారైన అనిల్ రావిపూడి గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈసారి వెంకటేష్ గారు అనిల్ రావిపూడి గారు కలిసి చేసే సినిమా ఏ సినిమాకి సీక్వెల్ కాదు, ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ తోనే వీళ్ళైతే నెక్స్ట్ సంక్రాంతికి బరిలో అయితే దిగుతున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ గారితో పాటు వాళ్ళ అన్న కొడుకైన మన రానా దగ్గుబాటి గారు కూడా యాక్ట్ చేస్తారు అనే న్యూస్ అయితే వినపడింది, కానీ అదైతే జరగట్లేదు. ఇప్పుడు ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారితో పాటు మరొక ప్రముఖ యాక్టర్ అయిన మన మలయాళం యాక్టర్ అయిన అలాగే మన అందరికి చాలా ఇష్టమైన యాక్టర్ అయిన ఫహద్ ఫైసల్ గారు అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నారు. అది విలన్ క్యారెక్టరా, యాంటీ హీరో క్యారెక్టరా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారా అనేది మనకి రాబోయే రోజుల్లో అయితే తెలిసిద్ది. కానీ నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారిని, ఫహద్ ఫైసల్ గారిని ఒకే ఫ్రేమ్ లో మనం అయితే చూడబోతున్నాం. ఇంకా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది కూడా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్లస్ షైన్ స్క్రీన్స్ వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి నెక్స్ట్ 2027 లో రిలీజ్ అయ్యే ఈ ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని వాళ్ళిద్దరూ కలిసి అయితే ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించేది కూడా మన భీమ్స్ గారే. అయితే అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారితో తీసేది సంక్రాంతికి వస్తున్నాం 2 అని చాలా మంది అయితే ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్ గా అలాగే తీద్దాం అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో అనిల్ రావిపూడి గారు ఎందుకు డ్రాప్ అయ్యారంటే, ఇప్పుడు ఆయన సినిమానే మనం అయితే ఎగ్జాంపుల్ కి అయితే తీసుకుందాం. అదేంటంటే F2 కి సీక్వెల్ గా F3 అయితే వచ్చింది. అంటే F2 అనేది ఒక అవుట్ అండ్ అవుట్ ఫన్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట. అంటే ఇప్పుడు అలాంటి సినిమాకి ఒక సీక్వెల్ వస్తుందంటే F2 సినిమాలో ఎంత ఫన్ ఉందో, ఎంత కామెడీ ఉందో, అంతకంటే ఎక్కువగా దాని సీక్వెల్ అయిన F3 లో అయితే జనాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతలా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఆ F3 సినిమా ఎక్కువగా అయితే ఎవరికి నచ్చలేదు. అఫ్ కోర్స్ అది సమ్మర్ లో రిలీజ్ అయ్యి ఏదో సేఫ్ ప్రాజెక్ట్ అవ్వచ్చేమో గానీ F3 సినిమా అనుకున్నంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. సేమ్ అదే విధంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే 2025 సంక్రాంతికి వన్ సైడ్ అనమాట. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయిపోయింది. ఆ సినిమాలో ఉన్న ఫన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆ డ్రామా, ఇద్దరు హీరోయిన్ల మధ్య ఉన్న డ్రామా, ఇదంతా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అలాంటి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ గా మళ్ళీ సంక్రాంతి సీజన్ కి ఒక సినిమా వస్తుందంటే దానికి మించిన ఫన్, దానికి మించిన కామెడీని అయితే మన ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో కొద్దిగా తక్కువైనా సరే అదే బాగుందిరా, దీంట్లో అంత ఏమీ లేదురా అనేది తీసి పడేస్తారు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి మన అనిల్ రావిపూడి గారు చాలా తెలివైనోడు కాబట్టి ఆ సీక్వెల్ అయితే పక్కన పెట్టి మరొక ఫ్రెష్ సబ్జెక్ట్ తో విక్టరీ వెంకటేష్ గారిని హీరోగా పెట్టి ఫహద్ ఫైసల్ గారు లాంటి మరొక టాలెంటెడ్ యాక్టర్ ని అయితే ఈ సినిమాలోకి అయితే తీసుకొచ్చి ఆయన అయితే నెక్స్ట్ సంక్రాంతికి అయితే వస్తున్నాడు. ఇంకా ఆ సినిమా గురించి, ఇంకా మిగతా ప్రాజెక్ట్స్, ఆ సినిమా జానర్ ఏంటి, టైటిల్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే వాళ్ళైతే చెప్తారనమాట. కానీ ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమా రావాలని నేనైతే కోరుకుంటా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, అంకుల్స్, ఆంటీస్ ప్రతి ఒక్కరూ కూడా చాలా ధైర్యంగా సినిమాకి వెళ్ళి అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీలో ఉండాలి. మన ఇండస్ట్రీలో ఉన్నందుకు నేనైతే చాలా అంటే చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. కాబట్టి అనిల్ రావిపూడి గారు, మీరు ఎవరు చెప్పినా, ఎవరెన్ని ట్రోల్స్ చేసినా తగ్గాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి సంక్రాంతికి మీరు ఒక సినిమాని తెంపండి, ఆ సినిమాని తెలుగు ప్రజలు ఆరాధిస్తానే ఉంటారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదనమాట మ్యాటర్. విక్టరీ వెంకటేష్ గారు AK-47 మన త్రివిక్రమ్ గారి సినిమా అవగానే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఉన్న సినిమాలో అయితే ఆయన అయితే జాయిన్ అవుతాడు. మరి అదనమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.